సార్ ఏంటి సార్ ఈ ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున వాటర్ రావడానికి ప్రధాన కారణం? మాకు ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో మాకు సిపిఐ కాలనీ నియర్ ఈనాడు ఆఫీస్ దగ్గర నీళ్ళన్నీ మా ఇళ్లలోకి వచ్చాయి, మమ్మల్ని రెస్క్యూ చేయండి అని చెప్పి కాల్ రావడం జరిగింది. ఇమ్మీడియట్గా మాకు అనంతపురం ఫైర్ యూనిట్ ఇక్కడ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇక్కడ చూసిన తర్వాత నీళ్లు దాదాపు 4 అడుగుల మేరకు పై వరకు నీళ్లు ఉండేవి. ఈ రోడ్డు మీద కూడా నీళ్లు ఇట్లా ప్రవహిస్తూ ఉన్నాయి. సో ఆ సిచ్యుయేషన్లో మా వాళ్ళు తాళ్ళు, ఈ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ తీసుకెళ్లి ఇళ్లలోకి వెళ్ళి అక్కడ ఎవరైతే ముసలి వాళ్ళు రాలేనటువంటి ఎవరైతే ఉన్నారో ముసలి వాళ్ళని, తర్వాత అదేవిధంగా చిన్నపిల్లల్ని కూడా వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా యువకులందరినీ అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా సేఫ్ ప్లేస్కి వచ్చేయండి అని చెప్పడం వల్ల అందరూ కూడా సేఫ్ ప్లేస్కి రావడం జరిగింది. రాత్రి తెల్లవారుజామున వరకు కురిసిన వర్షాలు ఏవైతే గంగనేకుంట, అదేవిధంగా జంగాలపల్లి ప్రాంతంలో కురిసినటువంటి వాటరు ఈ ఫీల్డ్స్ మీద పడి ఈ విధంగా అన్నీ కూడా ఈ కాలనీలోకి రావడం జరిగింది. ఈ కాలనీ పొడవునా ఇక్కడ దాదాపుగా 5-6 కల్వర్ట్స్ ఉన్నాయి. ఈ కల్వర్ట్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోవడం వల్ల ఆ వాటర్ అంతా కూడా ఇక్కడ ఇనండేట్ అయిపోయి ఇక్కడ నీళ్లు పైకి రావడం జరిగింది. కలెక్టర్ గారికి చెప్పిన వెంబడే కలెక్టర్ గారు సంబంధిత అధికారులందరికీ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇక్కడ జేసీబీలు పంపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వెళ్ళి ఇమ్మీడియట్ రిలీఫ్గా వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారు అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారు కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావడం వల్ల ఇక్కడ రిలీఫ్ మెజర్స్ ఇవన్నీ కూడా మీకు చక్కగా జరుగుతున్నాయి.